పాత నిబంధనలో కూడా అనేక సార్లు సమాధానం గురించి మాట్లాడుతూ యూదులంట ఇతరులను పలకరించేటప్పుడు షాలోమ్ అలైకుం అంటారు. షాలోమ్ అంటే సమాధానం. వాళ్ళు ఎవరైనా కలిసినప్పుడు షాలోమ్ అలైకుం అంటారు. అంటే మీకు సమాధానం కలిగిన గాక. వాళ్ళు తిరిగి ఏమనిస్తారు? మీకు కూడా సమాధానం కలిగిన గాక. అంటే మనం వాక్యం చూసినప్పుడు యేసుక్రీస్తు వారు యూదులతో చాలా సార్లు మాట్లాడుతున్నప్పుడు, లేకపోతే దేవదూతలు వచ్చి భూమి మీద వారికి ఏమన్నా వార్త ఇచ్చేటప్పుడు మీకు సమాధానం కలిగిన గాక అనే మాట మనం వింటూ ఉంటాం. యూదులు ఈ మాట ఎక్కువగా చూస్తాం. సమాధానం సమాధానం సమాధానం. వారు ఎక్కడికి వెళ్ళినా ఈ మాట చెప్తూ ఉంటారు. షలోమ్ షలోమ్ షాలోమ్ అలైకుం. వాళ్ళేమో అలైకుం షలోమ్ అనే మాట తెలియజేస్తూ ఉంటారు. కానీ ఈ పరిస్థితుల్లో మనం చూస్తున్నప్పుడు యూదులకి నిజంగా అటువంటి సమాధానం లేదు. ఎందుకంటే ఈ రోజు కూడా ఇంకా యుద్ధం జరుగుతూనే ఉంది. అప్పటి నుంచి కూడా ఇశ్రాయేల్కి అలవాటు అయిపోయింది యుద్ధం. మనకి ఎలాగైతే బండ్లు వెళ్తా ఉంటే వాళ్ళకి యుద్ధ ట్యాక్లు వెళ్తా ఉంటారు. సమాధానం అనేది లేదు. కానీ వీళ్ళు ఎవరి కింద అయితే ఉన్నారో, రోమా సామ్రాజ్యం కింద అయితే ఉన్నారు వీళ్ళు. వారి దగ్గర వ్యాప్తం చెందుతూ ఉన్నారు. సమాధానం లేదు. కానీ రోమా సామ్రాజ్యంలో ఒక కాలం ఉందంట. దాదాపు 200 సంవత్సరాల పాటు ఆ కాలానికి ఒక పేరు పెట్టుకున్నారు, పాక్స్ రొమానా అని. దానికి అర్థం ఏంటంటే శాంతి కాలం అని. 200 సంవత్సరాలు రోమా సామ్రాజ్యానికి ఏమొచ్చింది? సమాధానం వచ్చింది. కానీ ఆ 200 సంవత్సరాల్లో యూదులకి కనీసం 10 సంవత్సరాలు కూడా సమాధానం లేదు. అంటే మనం ఏం అర్థం చేసుకోవాలి? సమాధానం రోమాకు ఒకలా ఉంటే యూదులకి ఒకలా. రోమా సామ్రాజ్యం వారికి సమాధానం అది అనిపిస్తే, ఆ కింద వారి చేత హింసపడుతున్న యూదులకి అది సమాధానం అనిపించండి. అందుకే ఈ రోజు కూడా యూదులు దేవుని యొక్క ప్రవచనం పెట్టుకొని, పాత నిబంధనలో ప్రవచనాన్ని పెట్టుకొని ఈ యుద్ధాలన్నీ ఎప్పుడు పోతాయి? దేవుడు వాళ్ళకి ప్రవచనం ఇచ్చాడు. యెషయా గ్రంథంలో ప్రవచనం ఉంటుంది. మీ దగ్గర బైబిల్ ఉంటే తీసి చూడండి. యెషయా 40:1-2 వచనాల్లో మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి. ఆమె యుద్ధ కాలము సమాప్తమాయెను, ఆమె దోష రుణము తీర్చబడెను. యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపము నిమిత్తం 2 అంతులు పొందినని సమాచారం ఆమె ప్రకటించండి. వెళ్ళి ఓదార్చండి. సమాధానం ఇస్తుంది. ఆమె చేసిన పొరపాట్ల వల్ల తాను పొందాల్సిన శిక్ష అంతా భరించేసింది కాబట్టి ఇంక వాళ్ళకి సమాధానం, క్షేమాన్ని ఇస్తున్నాడు. ఇది దేవుని ప్రవచన వాగ్దానం, రాబోయే కాలం జరగబోయే వాగ్దానం. ఈ వాగ్దానాన్ని పట్టుకొని యూదులు ఎప్పుడు యుద్ధం ఆగుతుందని ఆశతో చూస్తున్నారు. ఈ సమాధానం మళ్ళీ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు ఈ ఆయుధాలన్నీ నియంత్రించబడిపోతాయా? ఎప్పుడు యుద్ధాలన్నీ తగ్గిపోతాయి? ఎప్పుడు ఇంక మాకు మనశ్శాంతి వస్తుందా? అందుకే ప్రభు కూడా యెరూషలేమును ప్రేమించడం అంటే యెరూషలేములో ఉన్న యూదులను ప్రేమించి, యెరూషలేములో ఉన్న ఇశ్రాయేలు వారిని ప్రేమించి ఆయన అంటున్నాడు, యెరూషలేము కోసం ప్రార్థించి, యెరూషలేమును ప్రేమించండి. కీర్తన 122:6 వచనంలో ఆయన చెబుతూ అంటున్నాడు, యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుతారు. అంటే దానికోసం ప్రార్థన చేయడం కూడా మనకు ఆశీర్వాదం. ఎందుకంటే దేవుడు ఎంచుకున్న జనులు వాళ్ళు, దేవుడు ఎంచుకున్న ప్రదేశం యెరూషలేము, దేవుడు వచ్చిన ప్రదేశం యెరూషలేము. ఆ ప్రాంతం కోసం, ఇశ్రాయేలు ప్రాంతం కోసం, ఆ సమాధానం కోసం ప్రార్థన చేయడం కూడా మనకి ఆశీర్వాదమే. ఇదంతా బాహ్య సంబంధమైన సమాధానం, బయట ప్రభుత్వం యొక్క మరి అలజడుల యొక్క సమాధానం కోసం చెప్పడం. మరి ఈ పాత నిబంధన బాహ్యంగానే కాదు, ఆత్మీయ సంబంధమైన సమాధానం గురించి తెలియజేస్తుంది. ఏంటి ఆత్మ సంబంధమైన సమాధానం అంటే? ఎక్కువగా రాయబడిన విషయం ఏంటంటే, మానవునికి దేవునికి మధ్యన సమాధానం లేదు. రక్షింపనేరకుండినట్లు యెహోవా హస్తము కొరుచుగా లేదు. యెషయా 59:1-2 వచనాలు. ఆయన చెవులు మందం కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మరుగుపరిచును కనుక ఆయన ఆలకించుకున్నాడు. మీకు దేవునికి మధ్యన ఏమొచ్చేసింది? ఒక అడ్డుగాడు వచ్చేసింది. ఎప్పటి నుంచో పాత నిబంధన అందరినీ హెచ్చరిస్తుంది ఏంటంటే, మీకు దేవునికి మధ్యన చాలా దూరం ఉంది. దేవుని అర్థం చేసుకునే మనసు మనకు లేకుండా ఒక అడ్డుగాడు మీకు ఉంది. దేవునికి మీకు మధ్యన సమాధానం కావాలి, ఆత్మీయమైన సమాధానం. దేవుడు వద్దు అనుకుని మానవుడే దూరం అయిపోయాడు. వీళ్ళిద్దరు విడిపోయారు. యెహెజ్కేలు 14:5 వచనంలో కూడా ఇశ్రాయేలు ప్రజలు అంటే తమ విగ్రహాల మూలంగా నాకు అన్యులు అయిపోయారని దేవుడు అంటున్నాడు. అన్యులు అయిపోవడం అంటే ఏంటంటే, నా వారు కాకపోవడం, పరాయి వారు అయిపోవడం. దేవుడు అంటున్నాడు, వాళ్ళు నాకు పరాయి వారు అయిపోయారు.
దేవునికి సంబంధి కాని వారు అయిపోయారు. ఒక అడ్డుగాడు వచ్చేస్తుంది మనకి దేవునికి మనకి మధ్యన. ఇది మనం అర్థం చేసుకోలేకపోతే అందుకే ప్రజలు దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు, దేవుని అర్థం చేసుకోలేకపోతున్నారు. అలాగే కొత్త నిబంధనలో కూడా అంటున్నాడు, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకున్నారు. దేవునికి మానవుని మధ్యనే కాదు, ఈ ఆత్మీయ సమాధానం మనకు కూడా లేదు. మన హృదయం మన ఆలోచనలు విరుద్ధంగా ప్రవర్తిస్తాం. కొలసీయులకు రాసిన పత్రిక 1:21 గత కాలం మందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావం గలవారునై ఉండిన మిమ్మును కూడా అని చెప్పి మాట్లాడుతుంటున్నాడు. ఏమంటున్నాడని, మీరు దేవునికి దూరస్తులుగా ఉన్నారు గత కాలంలో. ఆ ఒకటే కాదు, మీ దుష్క్రియలు ఏం చేసినాయి, మీ మనస్సులో విరోధ భావాన్ని కలిగజేసింది. అందుకే చాలాసార్లు మనం ఏమి చేయాలో తెలిసినా కూడా చేయలేకపోతున్నాం. మనం ఎలా జీవించాలో తెలిసినా కూడా జీవించలేకపోతున్నాం. మనం ప్రార్థన చేయాలి, దేవుని దగ్గర మనం ఆనందించాలనే విషయాలు చాలా తెలిసినా కూడా, విశ్వాసులకి ఏమి చేయాలో తెలిసినా కూడా, పవిత్రంగా పరిశుద్ధంగా ఎలా జీవించాలో తెలిసినా కూడా చేయలేకపోతున్నాం. అంటే కారణం ఏంటంటే, విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాం. అంటే కారణం ఏంటంటే, మనతో మనకి ఏమి లేదు, సమాధానం లేదు. దేవునితో మనకి సమాధానం లేదు, మనతో మనకి సమాధానం లేదు. ఇక మూడోది, నాకు ఇతరుల మధ్యన సమాధానం లేదు. అందుకే ప్రభు ఈ లోకానికి వచ్చి వారి ఇద్దరి మధ్యన ఐక్యతని తీసుకురావాలి. ఏ సమాధానం అయితే దేవునికి మానవుడి మధ్య లేదో ఆ సమాధానాన్ని ప్రభు తీసుకురావాలని లోకానికి వచ్చాడు. అన్నిటి మధ్యన ఐక్యత తీసుకురావడానికి వచ్చాడు. శాంతిని పునరుద్ధరించడానికి వచ్చాడు. ఏదైతే శాంతి లేదో దాన్ని తిరిగి ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. మీరు తీసిన అదే కొలసీల్లో ఆ పై వచ్చిన చదవండి, 22 చదివారు, 21 చదివారు, 19 నుంచి చదవండి. ఏమైందో, ఆ యందు సర్వ సంపూర్ణత నివసింపవలనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోక సంబంధమైనను పరలోక సంబంధమైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకోనవలనది తండ్రి అభిష్టమైన. అన్నిటికీ, భూమి మీద ఉన్న వాటికి పరలోకం ఉన్న వాటికి అన్నిటితో సమాధానం రావాలి, అన్నిటితో మధ్యన శాంతి సంధి రావాలి. ప్రభు వారు వచ్చారు. తన సన్నిధిని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలబెట్టకు ఆయన మాంసయుక్తమైన దేహం మందు మరణం వలన ఇప్పుడు మనల్ని ఏం చేశాడంట, సమాధాన పరుచు. ఇంతటి మనం చదువుకున్నాం, నీతిమంతులుగా తీర్చడానికి ఆయన వచ్చాడని, న్యాయవంతులుగా చేయడానికి. నీతిమంతులుగా తీర్చడం అంటే న్యాయవంతులుగా చేయడం. దేవుని ఎదుటి పాపిని కూడా న్యాయస్తుడిగా నిలబెట్టడు. ఇప్పుడు ఒక కోర్టుకి ఒక ద్రోహి కానీ లేకపోతే ఒక తప్పు చేసిన వాడు వచ్చినప్పుడు కోర్టు సమాధానం చెప్తుంది, ఒక శిక్ష విధిస్తుంది, లేకపోతే ఏదో చేస్తుంది, లేకపోతే లాస్ట్లో ఏం చేస్తుంది, ఏ తప్పు దొరకపోతే నిర్దోషిగా పంపించేస్తుంది. కానీ దేవుని దగ్గర మానవుడు నిలబడిన తర్వాత, దేవుడి దగ్గర ఒక వ్యక్తి వెళ్ళినప్పుడు అతను ఏం చేసినా సరే దేవుని దగ్గర తన పాపాలు పోగొట్టుకోలేడు, తన తప్పును పోగొట్టుకోలేడు. తన జీవితాంతో ఎన్ని కార్యాలు జరిగించినా, ఎన్ని పుణ్యకార్యాలు జరిగించినా, ఎన్ని ధర్మకార్యాలు జరిగించినా, ఎంత మంచిగా ఇతరుల ఎదుటి కనబడి జీవించినా, దేవుని దగ్గరికి వెళ్ళి నిలబడగానే దేవుడు అంటాడు, ఈ లోకంలో ఉన్న వారందరికంటే నువ్వు పాపివి. వాక్యం సెలవిస్తుంది, లోకంలో ఉన్న వారందరూ పాపులే, ఎదుటి అందరూ పాపం చేసిన వారే. నువ్వు నీ పాపిని కాదు అనుకుంటున్నా సరే నువ్వు పాపే. అందుకే పౌలు అంటాడు, నేను ప్రధాన పాపిని అంటాడు. ఎప్పుడన్నాడు ఈ మాట? రక్షణ పొందిన తర్వాత, దేవుని విశ్వసించిన తర్వాత, అందరికీ సువాత చెప్పిన తర్వాత ఆయన ఆ ఉత్తరంలో రాస్తే నేను అందరికంటే ప్రధానమైన పాపిని రాశాడు. పౌరుకి తెలుస్తాను పాపనని, బైబిల్లోని విశ్వాసం అందరికీ తెలుస్తాం పాపులని. మరి ఎలాగా నీతిమంతులుగా తీరుస్తున్నాడంటే, అప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చి తండ్రికి మానవునికి మధ్య నిలబడి ఆయన నీతిని ఏం చేశాడంటే మనకి ఇచ్చాడు. ఆయన ఆ నీతిని మనకు ధరింపచేశాడు. ఆ నీతిని మనకు కప్పి తండ్రితో అంటున్నాడు, తండ్రి ఇదిగో నేను త్యాగం చేస్తాను, ఈ వ్యక్తి చేసిన తప్పులన్నిటికీ నేను శిక్ష భరిస్తున్నాను, ఇదిగో నా నీతి తీసుకొని ఇతను ధరింపజేస్తున్నాను, కాబట్టి ఇతను నీతిమంతునిగా తీర్చు, న్యాయబద్ధంగా చేసే, న్యాయస్తుడిగా చేసే. అందుకే ఒక వ్యక్తి క్రీస్తు ద్వారా తప్ప తన క్రియల ద్వారా మనం పరలోక రాజ్యానికి వెళ్ళలేం. క్రీస్తు లేకుండా ఏ ఒక్కడు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళలేడు. అందుకే ఆయన సమాధానకర్త ఆయన, ఎందుకంటే సమాధానం ఇవ్వడానికి వచ్చాడు ఆయన.
అందుకే దేవుని ఎదుట నిలబడినప్పుడు మనకి సమాధానం ఇచ్చే యేసు వైపు చూసి నీ సమాధానం మాకు కావాలి అని చేయాలి. అందుకే ఆయన వెళ్ళిపోతున్నప్పుడు కూడా, ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నప్పుడు కూడా ఆయన మనకి ఆస్తిగా ఇచ్చింది ఏంటో తెలుసా? సమాధానం. ఆయన యోహాను సువార్తలో మాట్లాడుతూ అంటున్నాడు 14:20 అంటున్నాడు, శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నా, నా శాంతినే మీకు నాదిస్తున్నా, నా సమాధానం మీకు ఇస్తున్నా. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయంలో కలవరపడనీయకండి, మరవనీయకండి. లోకపు యొక్క సమాధానం వేరు, నేను ఇచ్చే సమాధానం వేరు. లోకం ఇచ్చినట్టుగా నేను ఇవ్వట్లేదు. నేను ఇచ్చే సమాధానం అది పరమునకు సంబంధించింది, పరమార్థమైనది. అది నేనిచ్చే సమాధానం కాబట్టి మీరు ఆ సమాధానాన్ని లోకం అంతటిని చూపించండి. ఆ సమాధానం కోసం మనకు కావాలంటే ప్రభు దగ్గరికే వెళ్ళాలి. ఇప్పుడు మన వాక్య వచనంలోకి వచ్చేసినప్పుడు ఆత్మఫలమయంగా మాట్లాడుతూ సమాధానం అని మాట్లాడాడు ఆయన. ఈ సమాధానం ఆయన లేకుండా వచ్చేది కాదు. కొంచెం వెనక్కి వచ్చి అసలు ఆత్మ గురించి, ఆత్మ ఎటువంటి సమాధానం గురించి మాట్లాడుతున్నాడు, ఎటువంటి సమాధానం గురించి మాట్లాడుతున్నాడు? ఆత్మ మాట్లాడే సమాధానం దేవునికి మనకు సంబంధించిన సమాధానం కాదు మాట్లాడు. లేకపోతే నీ లోపల ఉండే మనశ్శాంతి గురించి ఆత్మ మాట్లాడట్లేదు. మరి దేని గురించి మాట్లాడుతున్నాడు? చూడండి ఒకసారి పై వచనాలు 16 వచనం నేను చూస్తే మనకు అర్థమవుతుంది అసలు ఏ సమాధానం గురించి ఆత్మ మాట్లాడుతున్నాడు. నేను చెప్పినది ఏమనగా, కల్తీలు రాసిన పత్రిక 5:16 వచనం, నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకున్నది, అప్పుడు మీరు శరీరేచ్ఛ నెరవేర్చును. మళ్ళీ చదువు 17 వచనం, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును, ఇవి ఒకదానినొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేమి చేయనిచ్చేందురో వాటిని చేయకుందురు. పరిశుద్ధాత్ముడు ఆత్మఫలం గురించి చెప్పే మాటలు ముందుగా ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు, ఏమని తెలియజేస్తున్నాడు పౌలు తన లేఖనంలో? ఆత్మానుసారంగా నడుచుకోండి. క్రైస్తవుడు ఆత్మానుసారంగా నడుచుకోవాలి. అప్పుడు మీరు ఏం చేయరు, శరీరేచ్ఛను నెరవేర్చరు. ఆత్మానుసారంగా జీవించేవాడు శరీరేచ్ఛ నెరవేర్చడు. ఎందుకని నెరవేర్చడు అంటే ఈ రెండు వ్యతిరేకమైనవి. ఆత్మగా జీవించేవాడు శరీరేచ్ఛ నెరవేర్చలేడు. శరీరేచ్ఛగా జీవించేవాడు ఆత్మానుసారమైన జీవితాన్ని జీవించలేడు. ఒకదానికొకటి విరుద్ధమైనవి. ఇది చేసేవాడు ఇది చేయడు, ఇది చేసేవాడు ఇది చేయడు. మాకు ప్రేమ చాలా ఉంది, అలాగే కొంచెం కోపం కూడా ఉంది. మేము ప్రేమిస్తాము, అలాగే మాకు జస్సు కూడా ఉంది. మేము ప్రేమిస్తాము, కొంచెం ద్వేషం కూడా ఉంది. ఈ మాటలు చెప్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే మనకి చాలా వ్యతిరేకమైన ఆలోచన వస్తుంది. మనం వ్యతిరేకించుకుంటాం. నువ్వు చెప్పిన సమాధానం నువ్వే వ్యతిరేకించుకుంటున్నావు. ఇది చేస్తే ఇది చెయ్యు, ఆత్మానుసారంగా జీవిస్తే శరీరానుసారంగా జీవించు. ఇంకా నువ్వు శరీర కార్యాల్లో జీవిస్తున్నావు అంటే నువ్వు ఇంకా రక్షించబడలేదని, ఇంకా ఆత్మ నిన్ను కలిగి లేవని, ఇంకా ఆత్మకి లేదని, నువ్వు ఇంకా పాపంలోనే లోకంలోనే జీవిస్తూ నేను క్రైస్తవుడు అని చెప్పుకుంటే అది ఏమాత్రం నిజం కాదు. ఎందుకంటే నువ్వు వ్యతిరేకించుకుంటున్నావు. ఇంకా లోకాశలో జీవిస్తూ నేను మందిరానికి వెళ్తానంటే, నేను కూడా దేవుడిని నమ్ముకుంటాను, నేను కూడా దేవుని ప్రేమిస్తున్నాను, నిజం కాదు అది. అందుకే ఒక అన్యుడు వచ్చి నాకు యేసుక్రీస్తు అంటే ఇష్టమేనండి నాకు, కానీ మా ఇంట్లో ఒప్పుకోరంతే. యేసుక్రీస్తు అంటే ఇష్టమే, నాకు ప్రేమే. ఇప్పుడు ఏదో చెప్పాలి. ఒకటి, నువ్వు యేసుక్రీస్తువారినన్నా ప్రేమించాలి, లేకపోతే ఇంకొకళ్ళన్నా పూజించాలి. నువ్వు ఇంకొకరిని పూజిస్తూ నేను యేసుక్రీస్తుని ప్రేమిస్తానంటే ఏంటి దీనికి అర్థం? ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు జాన్సన్ ఉన్నాడు. జాన్సన్ ఏం చేశాడంటే ఈయన్ని కత్తితో పొడి చేశాడు, వీడు చచ్చిపోయాడు. ఇప్పుడు ఏం చేసినట్టు జాన్సన్? హత్య చేసినట్టు. రెండు పొడి చేసావా లేదంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ రెండు విషయాలు అర్థం చేసుకో. ఒకటి, జాన్సన్ అన్న అబద్ధం ఆడాలి, లేకపోతే నేనన్నా అబద్ధం ఆడుతున్నా. ఇద్దరేమో నేను చేయలేదు అంటున్నాడు, నేనేమో చేశాడు అంటున్నాడు. ఇప్పుడు రెండు కరెక్ట్ కాదు. నిజమైతే జాన్సన్ దాన్ని నిజమా, లేకపోతే నాదని నిజమా? కానీ రెండు నిజమై అవుతాయంటారా? అవుతాయంటారా? ఏమాత్రం నిజం కావు.
కానీ ఈరోజు చాలా మంది ఆలోచనలు ఏంటంటే ఈ వ్యతిరేకమైన ఆలోచన ఉంటుంది. మేము యేసుక్రీస్తు వారిని నమ్ముతామండి, వాళ్ళు కూడా నమ్ముతాం. మాకు యేసుక్రీస్తు వారు దేవుడే, కొంతమంది అంటారు అందరూ దేవుడే. ఇప్పుడు మనకు వచ్చే ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు యేసుక్రీస్తు వారు నమ్మితే, యేసుక్రీస్తు వారు నమ్మినప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు చూస్తే నేను తప్ప వేరొక దేవుడు అక్కడే వేసాడు ఆయన. ఇందులో ఒకలే కరెక్ట్, రెండు సత్యాలు ఉండవు, ఒక్కటే సత్యం. కుటుంబాల్లో ఉంటారు, భర్తలు అంటారు మా ఆవిడంటే నాకు చాలా ఇష్టం కానీ రాత్రి కూడా వేస్తుంటాడు. ఇదేంటి ఈ కాంబినేషన్ ఎక్కడ ఉంది? నువ్వు ప్రేమిస్తున్నా ప్రేమించాలి, అయితే నువ్వు ప్రేమించకపోయి ఏం చేస్తూ ఉండాలి? కొట్టేస్తా ఉండాలి. నేను ప్రేమిస్తానని కానీ కొట్టేస్తాను. ఇది ఎక్కడ పొందుతున్నా మనం సంబంధం చేసుకుంటున్నాం. మన యొక్క దీని ఏమంటారంటే విరుద్ధమైన అవగాహన, ఇంగ్లీష్లో పారాడాక్స్ అంటారు. ఇది ఒక వ్యతిరేకమైన భావన. అంటే ఒకవైపు తప్పే రైట్ అనుకుని రైట్ అనుకుంటాం, తప్పు అనుకుంటాం. రెండింటిని సంబంధించుకునే ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు పౌలు చేత మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు శరీరార్చగా జీవిస్తున్నావంటే ఆత్మానుసారంగా నడుచుకోవట్లేదు. ఆత్మానుసారంగా జీవిస్తున్నావంటే శరీరార్చగా నువ్వు నడుచుకోవు. అందుకని ముందుకు వచ్చి ఆయన అంటున్నాడు, శరీర కార్యాలని వివరించిన తర్వాత మీరు చూడండి, అక్కడ పైన ఉంది శరీర కార్యాల కింద. చాలండి, శరీర కార్యాలు ఇవని చెప్పాడు. కిందకు వచ్చేసిన తర్వాత ఏమన్నాడు ఆయన? ఆత్మఫలం ఇది అంటున్నాడు. ఇక్కడ ఒక అర్థం చేసుకోవాల్సిన ఒక పాయింట్ ఉంది. మొదట ఏమో శరీర కార్యాలు అన్నాడు, అది బహువచనం. ఆత్మఫలంకి వచ్చేసరికి ఒకటే అన్నాడు, ఆత్మఫలం అది ఏకవచనం. ఆత్మఫలం ఏకవచనం వాడుతున్నాడు, శరీర కార్యాలు ఏం చేస్తున్నాడు ఆయన? బహువచనం వాడుతున్నాడు. ఇప్పుడు శరీర కార్యాలు చేసేవాడు చాలా ఉన్నాయి, చాలా విషయాలు తెలియజేశాడు ఆయన. దాంట్లో దొంగతనం ఉంది, వ్యభిచారం ఉంది, చాలా ఉన్నాయి. ఇక్కడ ఉన్న చాలా మందిలో ఏదో ఒకటి ఉండొచ్చు, లేకపోతే 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. కానీ ఆత్మఫలంకి వచ్చేసరికి ఏకవచ్చు. అంటే ఆత్మఫలం ఉన్నవాడు ఇక్కడ చెబుతున్న ప్రతిదీ కూడా ఉండాలి. ఒకటి ఉంటే ఒకటి లేకపోవడం కాదు. ప్రేమ ఉన్నదంటే ప్రేమలోంచి ఆనందం ఉంది, ఆనందం ఉందంటే ఆనందం నుంచి ఏముంది? సమాధానం ఉంది, సమాధానం ఉందంటే దీర్ఘశాంతం ఉంది, దీర్ఘశాంతం ఉందంటే దయాలత్వం ఉంది. అన్నీ ఉన్నట్టే. నాకు చాలా ప్రేమ ఎక్కువ ఉంది కానీ దీర్ఘశాంతం లేదు. నాకు సమాధానం ఉంది కానీ విశ్వాసం లేదు. నాకు యేసుక్రీస్తు వారు చాలా ఇష్టం కానీ దేవుని మనకు రానంతే. అంటే ఒకటి ఉంటే ఒకటి లేదు అన్నది ఏమాత్రం నిజం కాదు. అందుకే ఆయన ఆత్మఫలాలు లేదు, అందరిలో ఉండేది ఆత్మఫలం. ఆత్మఫలం ఉన్నవాడు అన్నిటినీ చూపిస్తాడు బయటికి. అందుకే మీరు ఆత్మ మూలంగా నడుచుకోండి. ఇంకా కిందకు వచ్చి చూస్తాను అంటున్నాడు, మీరు క్రమంగా వాటిని పాటించండి. 25వ వచనంలో మనం చూస్తే, మనము ఆత్మను అనుసరించి జీవించేవారం అయితేవా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాం. ఇప్పుడు ఒక ఆలోచన మనం వేసుకోవాలి. నేను క్రైస్తవుని అయితే ఆత్మ మనకు స్వభావిస్తాడు. క్రీస్తు అంటున్నాడు ఇది నేనిచ్చే సమాధానం అంటున్నాడు. ఆత్మ అంటున్నాడు ఇదిగో ఇది నేనిచ్చే ఆత్మఫలం అంటున్నాడు. అంటే ఆయన ద్వారా తప్ప ఇంక ఇది మనకు వచ్చేది కాదు. క్రైస్తవులకి ఏమి ఇస్తున్నాడంటే ఆయన ఒక సామర్థ్యాన్ని ఇస్తున్నాడు. ఆయన ప్రేమించడానికి సామర్థ్యం ఇస్తున్నాడు. లోకంలో దేవుని విరుద్ధంగా జీవిస్తున్నాడు, మనకు ప్రేమించే మనసు లేదు మనకి. అందుకే నువ్వు దైవజనులతో చెప్తూ ఉంటావు, నేను ప్రేమించలేకపోతున్నాను. క్రైస్తవుడు అయిన తర్వాత ఆత్మ అతనిలో ప్రవేశించిన తర్వాత ఆత్మ తను నడిపిస్తున్నప్పుడు అతనికి ఒక సామర్థ్యం వస్తుంది. ద్వేషించిన వారిని కూడా ప్రేమించగలుగుతాడు. అది క్రైస్తవులకు కనబడే మార్పు. అతని క్రియలు బయటికి కనబడతాయి. అతడు క్రియలు చేసినందుకు రక్షించబడలే, అతడు రక్షించబడినందుకు క్రియలు బయటకు వస్తాయి. ముందు ఏ అయితే మనం రెచ్చగొట్టాయో ఇప్పుడు అవే మనకు ముందు వచ్చినా సరే మనం దీర్ఘశాంతం వహిస్తాం. అది మార్పు. కానీ చాలా మంది క్రైస్తవులు దేవుడు మారాడు తప్ప మనసు మారలే, దేవుడు మారాడు తప్ప జీవితం నడవడిక మారలే, దేవుడు మారాడు తప్ప లోక విషయాలు విడిచిపెట్టలే. అవి కావాలి మనకి, ఇవి కావాలి. అందుకే క్రైస్తవుడు ఒక తీవ్రమైన పొరపాట్లు పడిపోయాడు. ఒక తీవ్రమైన పొరపాటు. ఈ ఆత్మ సమాధానం కావాలని, ఈ సమాధానం మనం కలిగి జీవించాలని క్రైస్తవుడు పడిపోయిన పొరపాటు ఏంటో తెలుసా? నకిలీ సమాధానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అబద్ధ సమాధానం, నకిలీ సమాధానం ఎందుకు వచ్చింది తెలుసా? చేతకానితనం వల్ల. ఒక వ్యక్తి చేతకాని వాడు అయిపోయినప్పుడు, లేకపోతే ఒక వ్యక్తి భయం చేత ఉన్నప్పుడు ఈ సమాధానం వస్తుంది. దీన్ని మరొక దైవజనుడు అన్నాడు, ఇది బుజ్జగింపు సమాధానం అన్నాడు. బుజ్జగింపు సమాధానం ఏంటి? ఈ నకిలీ సమాధానం ఎలా వస్తుంది? చాలాసార్లు మనకంటే గొప్పవాడు మన ముందుకు వచ్చినప్పుడు వద్దులేండి మనం గొడవ పడొద్దు, ఒక పందానికి వచ్చేద్దాం. ప్రేమతో వచ్చింది కాదు, అది భయంతో వచ్చింది. దీన్ని దైవజనుడు బుజ్జగింపు
సమాధానం ఎందుకు అన్నాడంటే, మీకు ఇది బాగా అర్థం కావాలంటే, ఒకనొక టైంలో బ్రిటన్ దేశం వారు, ఫ్రెంచ్ దేశం వారు ఏం చేశారంటే జర్మనీతో ఒప్పందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ దేశ నాయకుడు అన్నారు, ఇదిగో మీకు ఒక ప్రాంతాన్ని ఇచ్చేస్తాం, ఆ ప్రాంతాన్ని మీరు తీసుకోండి, మీకు ఒక ప్రాంతం ఇస్తున్నాం కాబట్టి మా దగ్గరికి రావద్దు మీరు. తర్వాత నాయకుడు అక్కడ ఆగిపోలే, ఇంకా ముందుకు వచ్చేసి దాదాపుగా 60 లక్షల మందిని యూదులు చంపేశారు. ఒక ఒప్పందాన్ని చేసుకున్నారు వీళ్ళు. ఆ ఒప్పందం కాస్త ఏమైపోయింది, వారిని ముంచేసి దాన్ని ఇప్పుడు ఏమంటున్నారంటే బుజ్జగింపు ఒప్పందం అంటారు. ఎందుకంటే ఆ జర్మనీ నాయకుడు అని హిట్లర్ని బుజ్జగించాలని, లేకపోతే అతన్ని శాంతిపరచాలని, సమాధానపరచాలని ఒక ప్రాంతాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. అది కాస్త ఏమైపోయింది, వారి నెత్తి మీదకి వచ్చేసింది. మనం కూడా ఏం చేస్తున్నామంటే ఈ బుజ్జగింపు సమాధానం, ఈ నకిలీ సమాధానాన్ని ఏర్పాటు చేస్తాం. ఇది ఎప్పుడైతే మన జీవితాల్లో వచ్చేసిందో మనకి రాజీ పడిపోయే జీవితం వచ్చేస్తుంది. మనం కూడా లొంగిపోతాం లోకానికి. అందుకే చూసినప్పుడు లోకానికి మధ్య పెద్ద తేడా ఉండట్లేదు మనకి. కారణం ఏంటో తెలుసా, కొంతమంది భయంతో సమాధానం అంటే, కొంతమంది వాళ్ళు బుజ్జగించాలని సమాధానంగా ఉంటారు. ఇశ్రాయేలు ప్రజలు చాలా సార్లు దేవుని చేత ద్వేషాన్ని, కోపాన్ని భరించడానికి గల కారణం ఏంటి తెలుసా, అక్కడ ప్రవక్తలందరూ ఇశ్రాయేలు ప్రజలు బుజ్జగించడం బాగా అలవాటు అయిపోయింది. బాగా బుజ్జగించడం అలవాటు అయిపోయి వీళ్ళు ఇంకా దేవుని విరుద్ధంగా తయారైపోయారు. ఇది చూస్తున్న మరొక దైవజనుడు, నిజమైన ప్రవక్త ఇర్మియాకి చాలా బాధ వేసి ఒక మాట అంటాడు. ఆ మాట మనం చూద్దాం, చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 6:14. సమాధానం లేని సమయమున సమాధానము అని చెప్పుచు నా ప్రజలకున్న గాయమును పైన మాత్రమే బాగు చేదురు. వీళ్ళు ఏం చేస్తారంట, ఇర్మియా కోపం ఏంటంటే సమాధానం లేదు ఈ ప్రజలకి, మీరు అందరూ వచ్చి ఏమంటున్నారు, సమాధానం మీకు అంటున్నారు. మీరు ఏం చేస్తారంటే పైన గాయాలు కవర్ చేసే ప్రయత్నం చేస్తారు, బొచ్చగించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీకు అర్థం కావట్లేదు దేవుని ఉగ్రత ఎంత భయంకరంగా వచ్చేస్తుంది. నువ్వు పైన కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ, శాంతి పరిచే ప్రయత్నం చేస్తున్నారు కానీ, బొచ్చగించే ప్రయత్నం చేస్తున్నారు కానీ, ఆ వెనకాల ఉన్న ఉగ్రత ఎంతో భయంకరమైంది మీ మీదకి వస్తుంది. ఇర్మియా బాధ అదే. ప్రజలారా మీరు అర్థం చేసుకుంటలేదు, సమాధానం లేని సమయంలో వీళ్ళు సమాధానానికి ఆకలి వేస్తున్నారు. అక్కడ కూర్చొని ఏడుస్తున్నాడు ఇర్మియా, గోల చేస్తున్నాడు. మీకు ఎదుటిన సమస్య మీకు అర్థం కావట్లేదు. ఈ ప్రవక్తలందరూ కలిసి మిమ్మల్ని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. ఎదురుకున్న ప్రమాదాన్ని ఉంచుకొని మీకు ప్రమాదం లేనట్టుగా మీరు పర్లేదు, బాగానే ఉండండి అంటున్నారు. ఈ రోజున కూడా చాలా మంది ఇది చెప్పేది ఏంటి తెలుసా, కంగారం పడొద్దు, శాంతిగా ఉండండి, నెమ్మదిగా ఉండండి. కానీ మనకు తెలియని విషయం ఏంటంటే వెనకాల గొప్ప ఉగ్రత సునామీలో ముంచుకొచ్చేస్తుంది. ఎంతో భయంకరమైన అగ్ని రాజుకుంటుంది, ఎంతో భయంకరమైన శాశ్వత కాలం ఉండే లోకం వేచి చేస్తుంది. ఇక్కడ చాలా మంది ఏమంటున్నారంటే సమాధానంగా ఉండండి. అందుకే ఈరోజు చాలా మంది క్రైస్తవుల్లో నరకం గురించి భయం లేకపోవడానికి కారణం తెలుసా, లోక విషయాలు తిరుగుతూ, లోకంతో పాటు జీవిస్తూ, ఇంకా సమాధానంతో ఏం పర్లేదు అంటే జీవిస్తున్నారంటే కారణం ఏంటి తెలుసా, ఇంకా అనేక మంది దైవజనులు సమాధానం మీకు ఆశీర్వదించబడండి, దీవించబడండి పైన బుజ్జగించే ప్రయత్నం చేస్తారు. కానీ ఈరోజు మనం ఆలోచించాలి, ఈరోజు నీకు బుజ్జగింపు లాలిపాటలాగా అనిపించవచ్చు. ఈరోజు బుజ్జగింపు నీకు కొద్దిసేపు ఆనందాన్ని ఇవ్వచ్చు. ఈరోజు నువ్వు ఏ లెక్క లేకుండా, ఏ ఒక్క మాటలు ఆలోచించకుండా చాలా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు నీ జీవితం, రేపు బాగానే ఉండే చాలు. కానీ దీని వెనకాల ఒక గొప్ప భయంకరమైన మహా అగ్ని చూస్తుంది. ఆత్మ సంబంధి కానివాడు, ఆత్మలో నడవడం వాడు, ఆత్మ చేత జీవించిన వాడు, అందులో శాశ్వత కాలం నశించిపోయే రోజు వస్తుంది. ఇది మనం చెయ్యాలి కదా అని చేసేది కాదు, ఎంతో ప్రమాదం పొంచి ఉంది. లోకం ముంచెత్తుతున్నప్పుడు మనం ఏమాత్రం కూడా ఊరుకొని ఉండడానికి లేదు. అందుకే బైబిల్లో ఒక విరుద్ధమైన అవగాహన ఉంటుంది మనకి. ఏముంటుందంటే యేసుక్రీస్తు వారి గురించి 2 మాటలు ఉంటాయి. ఒక మాట, యేసయ్య నేను సమాధానం కర్త అంటాడు ఆయన. బైబిల్లో ఇంకో మాట ఉంది, మత్తయి సువార్త 10:34 నేను భూమి మీదకి సమాధానం పంపవచ్చునని
తలంచుకుడి, ఖడ్గమునే గాని సమాధానం పంపుటకు నేను రాలేదు. ఒక మనిషినికి వాని తండ్రికి, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలకును ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక పక్కన నేను సమాధానకర్త అంటున్నాడు ఆయన, మరో పక్క ఏమంటున్నాడు ఆయన, నేను సమాధానం ఇవ్వడానికి రాలేదు, ఖడ్గాన్ని తీసుకొచ్చాను. ఈ రెండు ఆలోచనలు మనం ఎలాగ సంధి చేస్తాం? ఒక పక్క సమాధానాన్ని ఇస్తానంటున్న దేవుడు, మరొక పక్కన సమాధానం తీసేయడానికి వస్తున్న దేవుని యొక్క ఆలోచనలు మనం ఎలా అర్థం చేసుకోవాలి? పౌలు గారి మాటలు మనకు అర్థమవుతుంది. రోమా 12:18 రోమా 12:18 శక్యమైతే మీ చేత నేనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. ఆ మొదటి మాట చెప్పిన మాట ఏంటి తెలుసా? శక్యమైతే, మీకు చేతనైతే, మీకు కుదిరితే సమస్తమైన మనుషులతో సమాధానంగా. అంటే ఈ మాటల్లో మనకు అర్థమవుతుంది ఏంటంటే, మనం అందరితోని సమాధానంగా ఉండలేం, అందరితో సమాధానాన్ని ఏర్పాటు చేసుకోలేం. సమాధానం లేని మనుషులు కూడా ఉంటారు. యేసుక్రీస్తు వారి జీవితంలో కూడా చూస్తాం. యేసుక్రీస్తు వారికి పరిచర్యకు సమాధానం లేదు. యేసుక్రీస్తు వారికి ఆయన్ని చంపిన వారికి సమాధానం లేదు. ఆయనలో సమాధానం ఉంది. ఆయన శాంతి గలవాడు. మీకు బాప్తిస్మ ఇచ్చే యోహాను తెలుసు. బాప్తిస్మ ఇచ్చే యోహానికి పరిచర్యలకు ఏం లేదు, సమాధానం లేదు. క్రైస్తవుడైన ప్రతి వాడికి కూడా సమాధాన పడాలి, సమాధాన పరచండి అని చెప్తూనే మరొక పక్క అంటున్నాడు మనం సమాధానంగా ఉండలేము అంటున్నాడు ఆయన. ఈ మాట అనడానికి కారణం ఏంటంటే, సిలువ దగ్గరికి వచ్చిన తర్వాత మన లోకానికి ఎదురు నిలబడుతున్నాం. అది మనం అర్థం చేసుకోవాలి. సిలువ దగ్గర నిలబడిన ప్రతి వ్యక్తి కూడా లోకానికి వ్యతిరేకంగా నిలబడుతున్నాడు. లోక ఆలోచనలకు వ్యతిరేకంగా నిలబడుతున్నాడు, లోక వ్యక్తులకి వ్యతిరేకంగా నిలబడుతున్నాడు, లోక ఆచారాలకి వ్యతిరేకంగా నిలబడుతున్నాడు, పద్ధతికి వ్యతిరేకంగా నిలబడుతున్నాడు, లోక ఆశలకు వ్యతిరేకంగా నిలబడుతున్నాడు. క్రీస్తు దగ్గర నిలబడిన ప్రతి ఒక్కరూ సమాధానం కలగడమే కాదు, వ్యతిరేకతను కూడా తీసుకొస్తారు, వేరుబాటు కూడా తీసుకొస్తారు. సమాధానంలో ఐక్యత ఎలాగైతే ఉందో సమాధానంలో వ్యతిరేకత ఉంది. అందుకే మనం చూసినప్పుడు చాలా మంది క్రైస్తవులు అగ్ని చేత కాల్చిపడిపోతున్నప్పుడు వాళ్ళకి రాజుతో సమాధానం లేదు, ఎందుకంటే కాల్చేస్తున్నాడు. కానీ వాళ్ళకి సమాధానం ఉంది వాళ్ళ దేవునితో, వాళ్ళతో. అందుకే వాళ్ళు సంతోషంగా చచ్చిపోగలిగారు. కానీ రాజుకి వాళ్ళకి సమాధానం లేదు. ఎందుకు తెలుసా? రాజుగారు నన్ను దేవుడిగా పూజించండి, రాజుగారు ఇచ్చిదిగో దీనికి మొక్కండి అని చెప్తే మేము ఆ సమాధానం దూరం చేసుకుంటాం, కానీ నీకు మాకు మధ్యన ఒప్పందాన్ని దూరం చేసుకుంటాం, కానీ మా దేవుని మాత్రం మేము దూరంగా నిలబడ్డారు. ఈరోజు మన దగ్గరికి వస్తే మనం రివర్స్. మనం లోకంతో సమాధానం బాగా ఏర్పాటు చేసుకున్నాం, దేవునితో సమాధానం మనకి దూరం చేసేసుకుంటాం. రాజీ పడిపోతున్నాం మనం. కానీ ప్రభు అంటున్నాడు సమాధానం, అసలైన సమాధానం ఏంటంటే మీరు లోకానికి వ్యతిరేకంగా నిలబడాలి, కానీ మనుషులతో సమాధానంగా ఉండాలి. పాపానికి వ్యతిరేకంగా ఉండాలి, పాపం చేసే మనుషులతో సమాధానంగా ఉండాలి. అందుకని చెప్తున్న మాటల్లో నేను పాపిని ప్రేమిస్తాను కానీ పాపాన్ని నేను ద్వేషిస్తాను అన్నాడు. ఈరోజు నువ్వు ఒక ఆలోచన వేసుకో, నీకు నిజంగా దేవునితో సమాధానం ఉంటే నీకు లోకంతో సమాధానం ఉండదు. లోకంతో సంధి చేసుకో, లోకపు ఆలోచన లేకుండా, లోకపు శరీరాచన లేకుండా, శరీరాచలో లోక భాషను లేకుంటే నీకు దేవునితో దూరంగా ఉన్నావు. అది నిజం. క్రైస్తవుడు యొక్క ఆలోచన ఆత్మానుసారంగా నడుచుకోవాలి, ఆత్మ చెప్పినట్టుగా జీవించాలి. ఆత్మ ఫలం మాలో ఉందంటే మేము ఆత్మ కలిగిన వారిగా మేము జీవించాలి. ఇటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నప్పుడు అది చాలా కష్టతరమైన ప్రశ్న, చాలా కష్టతరమైన విషయం. అందుకే ప్రభు అంటున్నాడు నేను సమాధానం ఇవ్వడానికి వచ్చాను, మీకు సమాధానం మీ చేతిలో పెడతాను, నా సమాధానాన్ని మీ చేతికి ఇస్తున్నాను, కానీ మీ హృదయాల్లో కలవరపడనివ్వద్దు, మీ హృదయాల్ని వెరవరీయకండి. యోహాను సువార్త 14:1 ఈ వచ్చిన చదివి ముగిస్తాను. యోహాను సువార్త 14:1 మీ హృదయమును కలవరపడనికండి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి. దేవుని నమ్ముతున్నారు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి అని యేసుక్రీస్తు వారు అంటున్నారు. ఆయన మీ హృదయాల్ని కలవరపడనివద్దు.
సమాధానం లేని లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మన హృదయాలు ఖచ్చితంగా ఆందోళన చెందుతాయి. కానీ మన సమయంలో మనం దేవుని కోసం నిలబడి మన హృదయాలు కలవరపడుతున్నప్పుడు మనలో ప్రశాంతత, సమాధానం మనం ఏర్పాటు చేసుకొని లోకాన్ని ఎదిరించాలి. అందుకే ఈరోజు చాలా మంది రాజులు ఎదిరించి హతసాక్షులు అయిపోతున్నారు. కారణం ఏంటంటే వారు దేవుని దగ్గర నెగ్గాలనుకుంటున్నారు, దేవునితో సమాధానం నిలబెట్టుకోవాలనుకుంటున్నారు. అందుకే లోకంలో ఉన్న రాజులు ఎదిరించి తమ ప్రాణాలు పెట్టారు. ఈరోజు చాలా మంది క్రైస్తవులు శ్రమకు భయపడి, కష్టానికి భయపడి, వాళ్ళు ఏమనుకుంటారో భయపడి స్వాత చెప్పలేకపోతున్నాం. వారు ఏమనుకుంటారో అని ఆలోచించి క్రైస్తవులుగా జీవించలేకపోతున్నాం. ఇది మన చేతకానితనం. వాక్యం సెలవిస్తుంది. వాళ్ళ బుజ్జిగించే ప్రయత్నంలో, వారిని ఓదార్చే ప్రయత్నంలో మన పాపాన్ని మనం లోపల తెచ్చేసుకుంటున్నాం, రాజీ పడిపోతున్నాం. మన స్నేహితులు లోకంలో జీవిస్తున్నారు, సరే నువ్వేం చేస్తున్నావంటే అక్కడితో అడ్డు పెట్టకుండా వాళ్ళతో పాటు కలిసిపోయి సహవాసం చేస్తాం, వాళ్ళతో కలిసిపోయి లోకంలో జీవిస్తున్నాం, వాళ్ళతో కలిసిపోయి శరీరాచరణ నెరవేరుస్తున్నాం. అది పొరపాటు. అది ఏమాత్రం కూడా మంచిది కాదు. నువ్వు దేవుని చెందినవాడు అయితే లోకానికి చెందినవాడు కాదు. లోకం మన మందిరాల్లోకి వచ్చేసింది, లోకం మన కుటుంబాల్లోకి వచ్చేసింది, లోకం మన జీవితాల్లోకి వచ్చేసింది. అనేకమైన విషయాలు మన సంధి చేయాలని ప్రయత్నం చేసేస్తున్నాం చాలాసార్లు. అని ప్రభు అంటున్నాడు, వద్దు, నేను చెప్పే సమాధానం వేరు. మీకు ఈ చేతనైనంత వరకు సమాధానంగా ఉండండి, కానీ కొన్ని విషయాలు ఉన్నాయి అక్కడ మీరు సమాధానం పడకూడదు, అక్కడ మీరు రాజీ పడకూడదు. ఏమాత్రం మీరు ధైర్యంగా నిలబడాలి, ధైర్యంగా వాక్యం చెప్పాలి, ధైర్యంగా మీరు ఖచ్చితంగా నిలబడాలి. నువ్వు దేవుని సువార్త ప్రకటించడం పక్కన పెట్టే నువ్వు లోకంతో రాజీపడిపోయి జీవిస్తూ ఉంటావు. లోకానుసారమైన జీవితాలు జీవిస్తూ, లోక నటనలో జీవిస్తూ, లోకాన్ని బోధించే, లోకాన్ని చిత్రీకరించి, లోకాన్ని మనం ప్రదర్శిస్తూ ఉంటే క్రైస్తవుడిగా జీవించే నీవు, క్రైస్తవ అలవాట్లు కలిగిన నీవు, ఆత్మ ఉద్దేశాలు కలిగిన నీవు అక్కడ నిలబడి అవి కాని వాటిని నువ్వు చూడగలుగుతున్నావంటే ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకో. ఒకటి, నువ్వు ఇంకా లోకంతోనే ఉన్నావని, ఆత్మనికి లేదని. రెండింటి లేదోటంది, నువ్వు ఇంకా రక్షించబడలేదు, అదే కారణం. నీ మనసు ఇంకా వాటి విషయాల మీద ఉందంటే అదే కారణం. నువ్వు క్రైస్తవుడు అనిపించుకోవు. ఎందుకంటే క్రైస్తవుడు అన్నాడు, ఆత్మానుసారంగా నడుచుకోండి, ఆత్మానుసారమైన జీవితాన్ని జీవించండి, ఇతరులు సమాధాన పడండి, దీర్ఘశాంతాన్ని చూపించండి. ఇతరుల మధ్య నీకు దీర్ఘశాంతం లేకుండా నువ్వు క్రైస్తవుడుగా అనిపించుకోలేవు. కానీ ఎక్కడోసారి మనం పడిపోతాం, కానీ మళ్ళీ ప్రభు దగ్గర క్షమాపణ పెడతాం. కానీ మాటికి నువ్వు అదే తప్పు చేస్తున్నావు అంటే నువ్వు ఆలోచించాలి, ఇంకా ఆత్మ నీలో లేదే. ఈరోజు సమాధానం అంటే ఇతరులతో ఏర్పాటు చేసుకోవాలి. ఆత్మఫలం ఇతరులతో సమాధానంగా ఉండండి. కానీ ఇతరులతో సమాధానంగా ఉండేటప్పుడు వ్యతిరేకత వస్తుంది. అప్పుడు మీ హృదయాలు కలవరపడినతో ఖచ్చితంగా వ్యతిరేకంగా నిలబడండి. ఎందుకంటే మీ చేతనైనంత వరకు అందరితో సమాధానంగా ఉండండి. కానీ వ్యతిరేకత వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రభు కోసం నిలబడండి. వ్యతిరేకం నిలబడి అందరితో సమాధానం ఉండే ప్రయత్నం చేయండి.